ఎందుకు ఊరికే ఫోన్ కట్ చేయడం? మాట్లాడు, ఏదో పెద్ద పీకుడు కాలం మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు మాట్లాడు ఏదో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. ఎందుకు కట్ చేయడం దేనికి? లైన్లోనే ఉంటా. అవన్నీ నీకెందుకు, ఏదో చేస్తాను చేద్దాం తర్వాత. కానీ ఫస్ట్ నేను అనేది ఏంటంటే విను బాగా. ఫస్ట్ ఇళ్ళల్లో ఆడవాళ్ళు దాకా వెళ్తే మీకు కూడా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా నేను అంటున్నా. నువ్వు అంత పెద్ద మగోడు కాదు, అంత పెద్ద మొనగాడు కాదు, ఇళ్లలోనూ తీసుకొచ్చి పండ్ల బట్టి వేస్తాను అది ఇదని చెప్పి మాట్లాడడానికి ఏ కూడదు. గుర్తుపెట్టుకో బాగా. అవన్నీ ఏం జరగని పని. ఊరికే ఆడ దగ్గర మాట్లాడినట్టు అన్ని మాటలు కవరు. బాగా గుర్తుపెట్టుకో. చూపించి ఏం చూపిస్తావు? ఏమైనా చూపించు. తెల్లారోపు కాదు నీకు కాదు, వారం రోజులు టైం తీసుకో. వారం తీసుకో, ఏమవుదు. ఆయన వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్వాలేదండి. నేను విజయవాడలోనే ఉన్నానండి. నేను అదనట్లా ఏం కాదండి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్ట బ్రో, అవన్నీ పక్కన పెట్టండి. ఏమి బెదిరింపులు? ఏం చిన్నపిల్లలు అనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కావట్లా. లేదు నేను అదే అనుకోవట్లేదు. సిఐడి అంటే మీ ఇంట్లో ఉన్నట్టు మాట్లాడతారు. మాట్లాడితే అది మీ సిఐడి అనేది ఏం మీ ఇంట్లో వ్యవస్థ? సిఐడి అనేది ఏం మీ ఇంట్లో వ్యవస్థ? ఏకూడదు రే. ముందు ఫోన్ కట్ చేస్తాడు వీడు. ఎందుకు ఊరికే ఫోన్ కట్ చేయడం? మాట్లాడు, ఏదో పెద్ద పీకుడు కాలం మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు ఏదో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. ఎందుకు కట్ చేయడం దేనికి? లైన్లోనే ఉంటా. అవన్నీ నీకెందుకు, ఏదో చేస్తాను చేద్దాం తర్వాత. కానీ ఫస్ట్ నేను అనేది ఏంటంటే విను బాగా. ఫస్ట్ ఇళ్లలో ఆడవాళ్ళు దాకా వెళ్తే మీకు కూడా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా నేను అంటున్నా. నువ్వు అంత పెద్ద మగోడు కాదు, అంత పెద్ద మొనగాడు కాదు, ఇళ్లలోనూ తీసుకొచ్చి పండ్ల బట్టి వేస్తాను అది ఇదని చెప్పి మాట్లాడడానికి ఏ కూడదు. గుర్తుపెట్టుకో బాగా. అవన్నీ ఏం జరగని పని. ఊరికే ఆడ దగ్గర మాట్లాడినట్టు అన్ని మాటలు కవరు. బాగా గుర్తుపెట్టుకో. చూపించి ఏం చూపిస్తావు? ఏమైనా చూపించు. తెల్లారోపు కాదు నీకు కాదు, వారం రోజులు టైం తీసుకో. వారం తీసుకో, ఏమవుదు. నువ్వు మాట్లాడేది అభ్యూజంగా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడాలా? నేను బూతులు తిట్లా. ఎత్తురా. హలో, మీరు మాట్లాడడం అయిపోయిందని నేను మాట్లాడొచ్చా? మీరు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారో, లోకేష్ గారిని విమర్శిస్తారో, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారో, విమర్శించండి, తప్పులేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడమాకండి.